కేసీఆర్ పెద్దరికం నిలుపుకో, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు, తప్పులుంటే ప్రశ్నించు, అందరం కలిసి మంచి సంప్రదాయం నెలకొల్పుతాం. సీఎం రేవంత్ రెడ్డి అడ్డు చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. రాష్ట్ర ప్రయోజనం కాపాడేందుకు కలిసి పనిచేద్దాం. తెల్వక చిల్లర పనులు చేస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ను కూసోబెట్టి బుద్ధి చెప్పండి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భేషజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్ సూచన. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ ప్రారంభం. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లు అంటూ చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఇంకొక పని కూడా చేయండి. మీ మంత్రివర్గంలో ఎవరైనా ఒక మంత్రిని, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కు చాలా దగ్గర. సో ఉత్తమ్ కుమార్ రెడ్డినా లేకపోతే ఇంకేదైనా మంత్రినా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కేసీఆర్ దగ్గరికి పంపించేసి అఫీషియల్గా పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా కాళోజీ తరపున మేము కోరుతా ఉన్నాం. సరే ఆయన వస్తాడా రాడా అనేది ఆయన విజ్ఞతకే, ఆయన పెద్దరికానికే వదిలేద్దాం. కానీ ఆ విగ్రహావిష్కరణకు కేసీఆర్ను వ్యక్తిగతంగా మీరేమో ప్రెస్లో చెప్పారు, ఓకే మంచిది, ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిర్రు. ఇది తెలంగాణ సమాజం కూడా హర్షిస్తూ ఉంది, తెలంగాణ సమాజం కూడా ఆహ్వానిస్తూ ఉంది. సో అదేవిధంగా ఒక మంత్రిని, ఎవరో ఒక మంత్రిని ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పంపించేసి వ్యక్తిగతంగా ఈరోజు కేసీఆర్ను ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఈరోజు కాళోజీ టీవీ తరఫున ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ప్రాణహితకు ప్రాణం పోస్తాం. వచ్చే ఎండాకాలంలో తుమ్మిడిహట్టి వద్ద పనులు మొదలు పెడతాం. కృష్ణా జిల్లాలో 70% వాటా కోసం కొట్లాడుతాం. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై వారంలో సుప్రీంకి వెళ్తాం. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పెండి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినాం. కాళేశ్వరం నీళ్లు లేకుండానే 1.5 టన్నుల వడ్లు పడినాయి. 1.87 లక్షల మంది రైతులకు సన్నవడ్ల బోనస్ 500 ఇచ్చినాం. ఏడాదిలోనే సివిల్ సప్లైలో 11,000 కోట్ల అప్పు తీర్చడం. వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అవునన్నా కాదన్నా ఆయన ఒక ఎఫిషియెంట్ నాయకుడు.